విశాఖలో డేటా సెంటర్‌కి సంబంధించిన చర్చ, రచ్చ. మీరొక బ్యూరోక్రాట్‌గా ఉన్నారు కాబట్టి, ఏంటి అసలు డేటా సెంటర్ జగన్మోహన్ రెడ్డి హయాంలో వచ్చిందా? దానివల్ల ఉపయోగం ఏంటి? దాంతోటి మొత్తం విశాఖ గతి మారబోతోందా? మీ అబ్జర్వేషన్, మీ అంటే యాక్చువల్‌గా 14, 19 టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ప్రపోజల్ అయితే నడిచింది. 14, 19లోనే నడిచింది. కానీ అది కార్యరూపంలోకి ఎప్పుడు వచ్చిందంటే 1924లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి దానికి అలొకేట్ చేస్తూ దానికి ఫౌండేషన్ కూడా వేసేసారు. అదానీ డేటా సెంటర్కి అప్పుడున్నటువంటి సీఎం ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది. జీవోలు కూడా ఉన్నాయి. ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. ఆ తరువాత దాన్ని అదానీ అనే పేరు బయటకు రాకుండా గూగుల్ అని భయంకరంగా ప్రచారం చేసేసి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అలాగే ముఖ్యమైన మంత్రి లోకేష్ వీరిద్దరు కూడా ముఖ్యమైన మంత్రి వెళ్తాయి కదా గవర్నమెంట్. ఎప్పుడన్నా కనిపిస్తే మన సినిమాలో స్టార్ కనిపించినట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో కనిపిస్తూ ఉంటారు గెస్ట్ రోల్లో. సో బట్ ముఖ్యమైన మంత్రి వీళ్ళిద్దరు గవర్నమెంట్. ఎక్కడ వేరే మినిస్టర్లు మీరు ఎప్పుడు చూడలేరు, కనిపించరు. సో అలాంటి సిచ్యువేషన్లో గూగుల్ అనే ప్రచారం, ఈ కాకుల మీడియా ఉంది కదా, దాంతో బాగా ప్రచారం చేసేసి ఏదో వచ్చేస్తుంది, ఏదో జరిగిపోతుంది అన్నారు. యాక్చువల్గా ఇది వేరే దేశాల్లో రిజెక్ట్ అయినటువంటిది. అమెరికాలో కూడా మా దగ్గర వద్దు, ఇక్కడ పెట్టొద్దు అని అన్నటువంటిది. కర్ణాటకలో పూజారి సమ్ మినిస్టర్ గారు ఉన్నారు కదా, 20,000 కోట్లు మీరు ఆఫర్ చేశారు. అంత డబ్బు పెడితే బెంగళూరులో ఎప్పుడో పెట్టి ఉండేవాళ్ళం మేము. ఇన్ని రాయితీలు ఇన్ని కోట్లు ఇచ్చి మేము పెట్టుకోవాలని మేము ప్రియాంక ఖర్గే చెప్పారు అనేది వారు కూడా చెప్పున్నారు. సో అసలు అన్ని రాయితీలు ఇచ్చి అన్ని వేల కోట్లు ఇచ్చి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? 20,000 కోట్లతో మనం ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఎన్ని కుటుంబాలను పోషించవచ్చు? ఈ రకమైనటువంటి స్టాటిస్టిక్స్ కానీ ఈ రకమైన ఇన్ఫర్మేషన్ కానీ ఎవరు ఆలోచించడం లేదనేది ఒకటైతే, ఎంటైసింగ్ చేశారు, బ్రైబ్స్ ఇచ్చారు అని ఈనాడులోనే గత ప్రభుత్వంలో బ్రైబ్స్ ఇచ్చి అదాని చేజిక్కించుకున్నాడని ఈనాడులో రాశారు. ఓకే, రాసినాక అతని మీద కేసులు అమెరికాలో పెట్టారని ఈనాడే రాసింది. అది దాంట్లో కదా, ఇదే అదాని, ఇదే కదా అదాని పవర్. దాంట్లో అదాని పవర్, సెక్యూ ఒప్పందాలు, వాట్ ఎవర్ ఆంధ్రప్రదేశ్ అదానికి రాసిస్తున్నారని రాశారు. దీనికి సంబంధించి కేసులు పడినాయి, ఇతను ఇక్కడ బ్రైబ్స్ ఇచ్చాడు, లంచాలు ఇచ్చాడు అనేటువంటి రాశారు. అలాంటి అదానీ డేటా సెంటర్లోకి గూగుల్ ఎట్లా వెళ్ళింది అనేది అమెరికాలో చర్చ జరిగింది. సో అమెరికాలో చర్చ జరిగి ఈ రకంగా బ్రైబ్స్ తీసుకుని డిపార్ట్మెంట్ ఆఫ్ జ్యుడిషియరీలో ఫెడరల్ కోర్ట్స్లో కేసులు నడుస్తున్న అదానీతో గూగుల్ ఎట్లా కలిసిందని అమెరికాలో దీని మీద కేసు వేశారు. కేసు ఉందా ఇప్పుడు? వేశారు. ఓకే. సో ఆ కేసు తేలిన తర్వాత ఈ డేటా సెంటర్ వస్తారా అదనేది తెలుస్తుంది అనేది ఒక పక్క అయితే, అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్. సో అందువల్ల అంటే ఈ కేసు వేసిన విషయం ఇప్పుడు లేటెస్ట్గా ఇక్కడున్న ఐటీ మినిస్టర్ లోకేష్ వాళ్ళకి తెలిసింది. కానీ దీని గురించి ఎక్కడ మాట్లాడొద్దు, మీరు దీని గురించి ఎక్కడ ప్రస్తావించొద్దని దాన్ని దాచిపెట్టారు. సార్ ఇప్పుడు 30,000 మంది మహిళలు హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగిందని కేంద్ర నిఘా వర్గాలు పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏమీ కాని పవన్ కళ్యాణ్ ఆ రోజు ఓన్లీ సినిమా యాక్టరే, అప్పుడు కళ్యాణ్ పదవి లేదు. ఏ పదవి లేని ఒక సినిమా యాక్టర్కే తెలియగలిగింది 30 సంవత్సరాలు ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ఢిల్లీలో కానీ ఆంధ్రాలో కానీ ఇలా రకరకాల నెట్వర్క్స్ ఉంటాయి కదా, సో మెనీ పీపుల్ కనెక్షన్స్ వీ డూ హ్యావ్. సో యాజ్ పర్ అవర్ అంటే ఢిల్లీలో ఉన్న నెట్వర్క్లో కానీ లేదా ఇతర దేశాలతో మనకుండే సంబంధాలతో కానీ వాళ్ళు చెప్పేటువంటి సమాచారం అనుగుణంగానే నేను మాట్లాడుతున్నా. ఏదో కుకప్ చేయడానికి వీళ్ళు కేసులు కుకప్ చేసి డిశ్చార్జ్ పిటిషన్లు వేసుకున్నట్టు కాదు. అక్కడ చర్చ జరిగింది, ఒక కాంక్రీట్ డిస్కషన్స్ అయ్యాయి. అలాగే అమెరికాలో కూడా ఈ డేటా సెంటర్ మీద గూగుల్ సీనియర్ ఎగ్జిక్యూటివ్, గూగుల్ కంపెనీలో ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ వేశాడు కేసు. హౌ కెన్ ఏ బ్రైబ్ కంపెనీ ఎంటైసింగ్ అదానీ కంపెనీతో గూగుల్ ఎలా టైఅప్ అవుతుంది, ఎలా వాళ్ళు బంధం ఏర్పరచుకుని వెళ్తారు? సుందర్ పిచ్చయ్య అద్భుతంగా చెప్పారు, చంద్రబాబు నాయుడు గొప్పోడని చెప్పారని, మోదీ గొప్పోడని చెప్పారని వీడియోస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఈ గూగుల్ సెంటర్ అనే దానివల్ల వచ్చే లాభం ఏంటి, జరిగే నష్టం ఏంటి అన్న విషయం ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసు. దానివల్ల అంటే యాక్చువల్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కూడా ఈరోజు పిఎంకి ఫేస్ ఆఫ్ అయిపోయింది, ఫేస్ సేవింగ్ లేదు. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ట్రేడ్ రిలేషన్స్లో కంప్లీట్గా ఫెయిల్ అయిపోయాడు ప్రధానమంత్రి అనేది ఇంటర్నేషనల్గా జరుగుతున్న చర్చ. ట్రంప్కి ఫ్రెండ్గా ఉన్నవాడు ఈరోజు ఎనిమిగా అయిపోయాడు అనేది ఇంకొక చర్చ. దానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. సో ఈ రీజన్స్తో
ఒక పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత హీ మే ఆప్ట్ ఫర్ రిజిగ్నేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆల్సో. అట్లాంటివి కూడా నడుస్తున్నాయి. అది మేబీ ఒక సంవత్సర కాలంలో అలాంటి డెవలప్మెంట్స్ కూడా మనం చూడొచ్చు. సో ఇన్ని సిచ్యువేషన్స్ నడుస్తున్న క్రమంలో గూగుల్ డేటా సెంటర్ అనేటువంటిది వీళ్ళు కూడా ఖచ్చితంగా ఇన్ని వస్తాయని చెప్పలేకపోతున్నారు కదా. ఊరికే అదేదో గొప్ప అని చూపించడం. నేను అందుకే యాక్చువల్గా హ్యూమన్ రైట్స్ కమిషన్కి పార్టీ తరఫున అలాగే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ హైకోర్టులో కూడా వేసి ఇది తేల్చండి, దీన్ని ఎంక్వైరీ చేయండి. వాళ్ళు వస్తే తీసుకెళ్ళి చంపారా, లేకపోతే వాళ్ళు పారిపోతుంటే మీరు వెంటబడితే తిరుగు కాల్పులు చేస్తే చంపారా? ఎందుకు ఒక్క పోలీస్ కానిస్టేబుల్ కూడా ఎలాంటి చిన్న గాయం లేదే, దెబ్బ తగలలేదే, పరిగెత్తిన దాఖలాలు లేవే, వాడు ఎదురు కాల్చినట్టు దాఖలాలు లేవే. అంటే ఎన్కౌంటర్ అంటే ఏంటి? ఎన్కౌంటర్ అంటే ఒకరికొకరు కౌంటర్ అయినట్టు కదా. అసలు అక్కడ కౌంటర్ ఎక్కడ జరిగింది? కౌంటర్ యాక్షన్ ఎక్కడ జరిగింది? ఏ పోలీస్ ఆఫీసర్కి కూడా ఎలాంటి చిన్న దెబ్బ కూడా తగలకుండా అవతల వాడు మాత్రమే అంతమంది ఎలా చనిపోయారు? పైగా కొంతమంది విజయవాడలో, కొంతమంది కాకినాడలో, కొంతమంది అక్కడ. అన్ని రోజుల నుంచి ఎలా ఉన్నారు మరి? కొంతమందిని అరెస్ట్ చేశారు ఎందుకు? కొంతమందిని చంపేశారు ఎందుకు? అంటే అతను చంపేయాలని ఫిక్స్ అయ్యారు కాబట్టి చంపేశారు. లేకపోతే వీళ్ళందరిని అరెస్ట్ చేసి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్ళిన తర్వాత ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపం చెందితే రీహాబిలిటేషన్ మోడల్ ఉంది కదా, దాని ప్రకారంగా వాళ్ళకి రీహాబిలిటేటెడ్ లైఫ్ ఇవ్వచ్చుగా. లేదు తప్పు చేస్తే మీరు శిక్ష ఇవ్వండి. లైఫ్ టైం జైలు వేస్తారా, లేకపోతే కొన్నాళ్ళు జైలు వేస్తారా? చట్టం ఉంది కదా. సో ఇన్ని రకాల కమాండర్ ఉన్న దగ్గర అటువైపు నుంచి ఒక్కరు కూడా బుల్లెట్ పేల్చకుండా మొత్తం పోలీసుల వైపు నుంచి బుల్లెట్ పోయి చచ్చిపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది. మరి ఇప్పుడు మీరు ప్రభుత్వం అభియోగాలు చేస్తున్నారంటే ఎస్ ఐఎమ్ మేకింగ్ ఎలిగేషన్స్, యూ ప్రూవ్ ఇట్. ఎలా ఎన్కౌంటర్ జరిగింది చూపించమనండి, సీన్ రీక్రియేట్ చేసి చెప్పమనండి. వాళ్ళు ఎన్ని బుల్లెట్లు కాల్చారు, ఆ బుల్లెట్లు ఏమైనాయి, వాళ్ళ తుపాకుల నుంచి ఎన్ని బుల్లెట్లు బయటకు వచ్చినాయి, కనీసం నేమ్ సేక్ అయినా మీరు ఆ తుపాకులు పేల్చి కొన్ని బుల్లెట్లను తీసారా? సో ఇది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అది ఎన్కౌంటర్ ఎలా అవుతుంది? దే ఆర్ ఆల్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్, స్టేట్ గవర్న్ మర్డర్స్. లేకపోతే ఆ సెలెక్టివ్గా కొంతమంది చనిపోయారు, సెలెక్టివ్గా కొంతమందిని జైలు చేశారు. బట్ మీకు ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ గతంలో ఎన్కౌంటర్కి సంబంధించి? మీరు మ్యాజిస్ట్రేట్గా, నేను పెనుగొండలో సబ్ డివిజన్ మ్యాజిస్ట్రేట్గా ఉన్నప్పుడు మడకశిర దగ్గర అగళ్ళి అనే మండలం ఉంది, అక్కడ ఒక ఎన్కౌంటర్ జరిగింది. అదే ఒక డెత్ జరిగింది, లాకప్ డెత్. ఆ డెత్ మీద మ్యాజిస్ట్రేట్ ఎంక్వైరీ చేశాము. చేశాక క్లియర్గా తెలుస్తుంది వాడు చంపేసి అది సూసైడ్ అని చూపించారని. అది నేను విత్ ప్రూఫ్స్ బ్రాట్ అవుట్. సో అది చంపేశారు అనేది వచ్చింది. సో మర్డర్ కేసు పెట్టారు అతని మీద, పోలీసు మీద, ఇన్స్పెక్టర్ మీద. సో జరుగుతుందో చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు సమయం కేటాయించినందుకు. ఇది విజయ్ కుమార్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్ చూస్తున్నాం.